చూసుకోవాలనే ఇబ్బంది కదా. వాళ్ళకి చెప్పండి. నేను ఈడు ఎవరేసారు ఇదంతా వాళ్ళకి చెప్పి వెంట వాళ్ళకే నోటీస్ ఇచ్చి తీసి ఆ 40 డివిజన్లో మనం పార్కులు చూసాం. అది చూపిస్తాడు. ఆ వేస్ట్ అంతా తీసుకుని దాన్ని తోలిచ్చి చేసి పెడతాడు వాటి. రమణ సార్ స్కూల్ దొరుకుతా నేను చెప్పు వినోద్ బాబు. మన ఊళ్ళో భోగాలు వడ్డించాము దాని ఎదురుగా వస్తున్నావా? ఇల్లు కట్టేటప్పుడు ఫుడ్గా వాళ్ళు కరెక్ట్గా సెట్ అవ్వాలి. అదే ఇంటే వాడు కట్టుకుంటే 3 నెలలు కట్టం కదా. మీరేం అది దానికి వస్తుంది కదా. సన్సెట్ సార్ ఫైల్ నాకు సాయంత్రం కల్లా అప్డేట్ అయ్యింది. ఈరోజు ఈవినింగ్ రివ్యూ మీటింగ్ మీ ఇంజనీరింగ్ సెక్షన్ మీదనే ఏవైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి మీద అదే నా ఎస్టిమేషన్ వేసినారన్నా. ఆ రోడ్డు ఈ రోడ్డు 2 రోడ్లు పెట్టాం. ఇదేంటి ఇది మనం ఇచ్చేసేయండి. అది చెప్పినాడు పార్సలేనా ఇట్లా పో మార్గం లేదు. ఇట్లా పోవాల్సింది ఆడేమన్నా కౌలు 2 గుండె చాలుగా. నీకు ఎంత తగ్గుంది ఆడ ఎంత ఎత్తుంది. అదే ఇట్లా వాళ్ళ సర్వే చేసి పనిచేసినారు. అది తీసుకాడు కాలం వాళ్ళు ఎవరు కలిసి దీంతో పాటు అది కూడా పెట్టాను. ఇప్పుడు నేను చెప్తూ లేరు కదా. ఇది రోడ్డు కదా. ఇది స్టాపు రోడ్డే కదా. రోడ్డే ఇది. వాళ్ళు వేసింటే రోడ్డు విషయంలోకి వెళ్ళిపోయింది. ఆడికి వెళ్ళిపోయింది. ఇంటర్ కాడికి వెళ్ళిపోయింది. 20 సార్లు అపార్ట్మెంట్ అంతే కదా. అదే చోళ్ళు ఎవరన్నాగా కొట్టాడు. ఇంకేముంది పొలాయిలు అదేముంది ఓల్డ్ లెటర్ ఇస్తాం కాదు లక్షలు అన్నంగా పనుకున్నాడు. డ్యూటీ పోయాడు. అప్పుడు ఏం చేసుకుంటూ పోయాడా ఫోన్ అన్నాడే. బాగున్నా
ప్రాబ్లం లేదు మా ఈ మధ్య వచ్చింది ఒక ప్రాబ్లం ఈరోజు జైపాల్ గారు ఉంటాయి ఎందుకు కొట్లాడు వాళ్ళ ప్రేమ లేదు నీళ్ళు పెట్టాలట కాళ్ళ కూడా ఉండాలని అట్లా డిజైన్ వాళ్ళు పట్టుకొస్తున్నాం ఈ డిజైన్ ఎక్కడో బ్లాక్ మేడం డ్రైన్ ఓపెన్ తీస్తారా ఆ నీళ్ళు పోవడంలా అన్ని దాంట్లో బాగుంటుంది మనలో నా నుంచి పెడతాము చేపిస్తాను మన వాళ్ళు ఇంతకుముందు తీస్తారా రెగ్యులర్గా ఆ నుంచి వాళ్ళు పండగ అది దాంతో పాటు ఇది వాళ్ళు తీసినప్పుడు ఎట్లా ఉన్నారు డిజైన్ వాళ్ళు పట్టుకొస్తున్నాం ఈ డిజైన్ ఇట్లా పోయేది ఫ్లో ఏమన్నా బ్లాక్ అయింది కింద ఒకసారి వెరిఫై చేయండి మామూలుగా అయితే ఉండవు ఆ విధంగా బ్లాక్ కావు ఇంతకుముందు ఎప్పుడు బ్లాక్ అయ్యేటి కాదు ప్రైవేట్ ల్యాండ్ కాదు కంచె వేసిన తర్వాత చేపియాలి పెద్ద మనిషి ఉన్నాడంట వెంకటేశ్వరి ఆయన దూసుకుపోతాడు అదే ఏదో ఒకటి ఒకసారి వెరిఫై చేసి నెంబర్ ఒకసారి చూసి ఎస్టిమేట్ చేసి ఇప్పుడు ఓపెన్ ప్లేస్ లో అంటే టమాటాలు కావాలని అడిగినారు కదా నేను చెప్పలేదు సార్ ఫ్రూట్స్ అని వాళ్ళు తీసుకున్నారు సార్ చూడు చూడు గడ్డి మొక్కలు ఏంటది ఆమెకు ఎన్నిసార్లు తరాని చెప్తాను అంటే తరపైన ఎట్లయితే ఎందుకు వేస్తారు అది ముందున్నాయి వాళ్ళే వస్తారా నాన్న టౌన్ ప్లానింగ్ గారు ఒకసారి డాక్టర్ పెట్టుకుని ఈడొక కాలం వస్తుంది ఆడొక 3 కాలం ముందున్నాయి వాళ్ళే వస్తారా కాలంలో పెట్టు సరిపోతుంది అంటాడు అది కూడా మంచి ఆలోచన ఇది మేడం చూడ ఇది కూడా అంతే ఇదంతా 46 వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి ఒకసారి వెరిఫై చేసి నెంబర్ ఒకసారి చూసి ఎస్టిమేట్ చేసి ఏడాది వాళ్ళు 40 రోజులు తీయాలంటే వాళ్ళకి వాటర్ తీసుకోవడానికి టైం పట్టుకోవాలి బ్లాక్ అవుతుంది గుర్తావాలి భలే కట్టినా రూట్ ఎదురుగా తెలుసు తాగేస్తాను అదే నువ్వు ఎప్పుడు తాగుతుంది కదా గురు నమస్తే ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా మా డివిజన్ అయినటువంటి 47వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ఏదైతే గతంలో 15th ఫైనాన్స్ నిధులతో వేసినటువంటి రోడ్లను
అలాగే డ్రైన్స్ను పరిశీలించడం జరిగింది. ఇది దాదాపుగా 3 సార్లు కార్పొరేటర్గా నా విజయానికి కారణమైనటువంటి మా డివిజన్ ప్రజలు వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి తప్పకుండా ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా అక్కడక్కడ కొన్ని డ్రైనేజీకి సంబంధించిన ఇష్యూస్ ప్రజలు నా దృష్టికి తీసుకొని రావడం ఉంది. వాటిని కూడా ఎస్టిమేషన్ వేసి రాబో కాలంలో అవి కూడా పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే గతంలో నేను మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ గెలిచినప్పుడు ఇది అక్కాపల్ల పంచాయతీ వాతావరణంలో ఉండి చాలా అధ్వాన పరిస్థితిలో మాది ఉండే పరిస్థితి ఉంది. దాన్ని అంచెలంచెలుగా అప్పుడు ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా మేయర్గా ఉన్నటువంటి రవీంద్రనాథ్ గారి ఆశీర్వాదంతో, అలాగే మళ్ళా తర్వాత వచ్చినటువంటి సురేష్ బాబు అన్న గారు మేయర్గా ఉన్నప్పుడు, దాని తర్వాత డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ముఖ్యంగా మా నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా ఉన్నటువంటి దాదాపుగా ఈ 3 టర్ముల్లో దాదాపుగా 60 నుంచి 70 కోట్ల రూపాయల పనులు ఈ మా 47వ డివిజన్లో పూర్తి చేయడం జరిగింది. ఏవైతే శ్మశానానికి సంబంధించిన మా 40, 47, 5 డివిజన్లకు సంబంధించిన శ్మశానంను 1,70 లక్షల రూపాయలతో దాన్ని పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. అలాగే 1,30 రూపాయలతో మన ఏదైతే అక్కాయపల్లె పార్కును నిర్మించే కార్యక్రమం మా టర్మ్లోనే చేపట్టడం జరిగింది. అంతేకాదు ఈ మన మర్యాపురం చర్చి దగ్గర ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ ఆఫ్ రోడ్డును మనము పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపుగా డ్రింకింగ్ వాటర్ గతంలో మా అక్కాయపల్లె చెంపేట ప్రాంతాలకు డ్రింకింగ్ వాటర్ వచ్చే రాని పరిస్థితి ఉంది. అప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 29 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ను తీసుకొని వచ్చి డిఎంహెచ్ ఆఫీస్ కాడ ఒక ట్యాంకీ, మా అక్కాయపల్లె దగ్గర ఒక ట్యాంకీ నిర్మించడం జరిగింది. దాని తర్వాత మొన్న జరిగిన అమృత పథకంలో మన అక్కాయపల్లె పార్క్ పక్కన ఉన్నటువంటి ట్యాంకు నిర్మించడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ లైన్ కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అక్కాయపల్లె చెంపేటలకు పూర్తి చేయడం జరిగింది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు వాళ్ళ యొక్క ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇన్ని రోజులు ప్రజలకు అండగా ఉంటూ అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. రాబో కాలంలో కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆశల అనుగుణంగా పనిచేస్తాం. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా మేము నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించేదానికి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.